రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బసనపల్లి మల్లేశంల కుమార్తె సాత్విక పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంగళవారం రామాయంపేట తహసీల్దార్ రజని చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రజల నివాసాల వద్ద ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆమె తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 200 మంది పరీక్షలు చేసుకున్నారు. వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. అవసరమైన వారికి హైదరాబాద్ లోని మల్లారెడ్డి హాస్పిటల్లో ఎలాంటి రుసుము లేకుండా ఆపరేషన్లు, ఇతర వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఆసుపత్రి ప్రతినిధి మహమూద్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ వైద్య శిబిరానికి సహకరించిన మల్లారెడ్డి హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ భవానీ, డాక్టర్ మృదుల, వైద్య బృందం అరుణ, ప్రశాంతి, ప్రియా, నాగప్ప, స్థానిక నాయకులు దేవుని రాజు, పోచమ్మల ఐలయ్య, ఎర్రగొల్ల చిన్నరాములు, భూమా మల్లేశం, దాకి సిద్దిరాములు, పుట్టి సిద్దిరాములు, పోచమ్మల పోచయ్య, పల్లె రాజు, ఎర్రగొల్ల మహేష్, పోచమ్మల మహేష్, దేవుని పవన్ కుమార్, పోచమ్మల ప్రశాంత్, చల్మెడ శ్రీకాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సాత్విక పుట్టినరోజు సందర్భంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అడగగానే మల్లారెడ్డి హాస్పిటల్ వారు స్పందించి క్యాంప్ ఏర్పాటు చేయడం వారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. మేము వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే క్యాంపు పెట్టడానికి మేము రెడీగా ఉన్నామన్నారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రామంలో దుర్గమ్మ బస్తీ దగ్గర మన మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. మన సాత్విక అనే అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మల్లారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్లో జనరల్ స్క్రీనింగ్ అంటే బీపీ, షుగర్తో పాటు మన డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఇక్కడ ఫ్రీగా ఉంటుంది. దాంతోపాటు మనకు మెడిసిన్స్ కూడా ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నాం. మేము ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఇంకా మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము. ఇదే కాకుండా ఎవరికైనా మేజర్ సర్జరీస్ ఉంటే కూడా కంటి ఆపరేషన్ కానివ్వండి, అపెండిక్స్, హెర్నియా ఇలాంటి ఏదైనా హాస్పిటల్ సర్వీసెస్ ఉంటే కూడా మన హాస్పిటల్లో ఫ్రీగా మేము సర్జరీస్ చేస్తున్నాము. ఇలాంటి క్యాంప్స్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ క్యాంప్కి మాకు సహకరించిన మన మల్లేశన్న గారికి ధన్యవాదాలు తెలుసు.